జగిత్యాల మున్సిపల్ టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్కే అధిష్టానం మొగ్గు చూపడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తితో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ ఫామ్లు ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ ఫామ్లు ఇచ్చారన్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారు అంటూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పోయినసారి కూడా బీఫామ్లు ఏంటి బీఆర్ఎస్ అంటే పోయినసారి కూడా బీఫామ్లు ఏంటి బీఆర్ఎస్ అంటే పోయినసారి కూడా బీఫామ్లు ఏంటి బీఆర్ఎస్ మొత్తం ఇండిపెండెంట్ లో పోదాం. అన్యాయాన్ని మేము బాణతో విన్నవించుకుంటున్నాం. అధిష్టానానికి కనీసం కండువ కప్పుకొని ఈ రోజు వరకు కూడా కండువ కప్పుకొని కార్యకర్తలకు బీఆర్ఎస్ వాళ్లకు టికెట్ ఇవ్వడం, కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం మాకు చాలా బాధ కలుగుతున్నది. మరి అధిష్టానం మరి ఏం ఆలోచిస్తుంది తెలియదు. 30 ఏళ్ళకెళ్ళి మేము ఇప్పటి వరకు కూడా మా చరిత్ర చూసుకోండి అండి, మా చరిత్ర చూసుకోండి. ఇంత అన్యాయం చేస్తే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్యే గారు మీరు ఏం పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పారు. మరి కాంగ్రెస్ బీఫాములతో మీకు ఏం పని? మాకింత అన్యాయం చేస్తే మేము ఏం కావాలంటున్నా. మా సోదరులకు ఎవరికైతే టికెట్ రాలేదో మేము అందరూ ధర్నా దిగుతున్నాము. మేము ఎమ్మెల్యే గారి ఇల్లును ముట్టడిస్తాము, ఆఫీసు కూడా ముట్టడిస్తాము. మాకు ఈ అన్యాయం చేసిన అతన్ని మేము అయితే విడిచిపెట్టేది లేదు. జై కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్. కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు? జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర గందరగోళంలో అయితే పడింది. ఆ టికెట్ల వ్యవహారంలో ఎమ్మెల్యే సంజయ్ మాటే ఫైనల్ అవుతోందన్న ఆరోపణలు కూడా అయితే వెల్లువెత్తుతున్నాయి. అధిష్టానం మొత్తం ఆయనకే ఆ మొగ్గు చూపిందన్న భావనతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన, కండువా మూసిన కాంగ్రెస్ కార్యకర్తలకు బీఫామ్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులకు మాత్రం బీ ఫారంలు ఇచ్చారని కార్యకర్తలు అయితే మండిపడుతున్నారు. ఈ అన్యాయానికి నిరసనగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ వల్ల కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టబడుతుందంటూ కూడా వారు తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పక్కన పెట్టి ఆ పరాయి వాళ్లకు టికెట్లు ఇవ్వడం ద్రోహం అంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బూతులు తిడుతూ కూడా రెచ్చిపోవడంతో జగిత్యాలలో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారుతుంది. అయితే టికెట్ల పంపిణీ వ్యవహారంలో కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తిని అయితే బయట పెడుతుండగా అధిష్టానం ఇప్పటికైనా జోక్యం చేసుకొని పరిస్థితిని మరింత చేయి దాటే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. సింధు. థ్యాంక్ యూ రాజు.